నగరంలో ఆర్టీసీ బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు బస్ భవన్ ముందు ధర్నాకు దిగారు. గంటల తరబడి బస్టాప్లో వేచి చూసినా సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు నానా పాట్లు పడుతున్నారన్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బస్ భవన్ నుంచి మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. అనుగుణంగా హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు పెంచాలంటూ సిపిఎం నాయకులు బస్ భవన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. వెంటనే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా ప్రభుత్వం తక్షణమే కొత్త బస్సులు కొనుగోలు చేయాలంటూ కూడా వీరు పెద్ద సంఖ్యలో వచ్చి బస్ భవన్ ముందు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలంటూ కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా సిపిఎం నాయకులు వచ్చి నిరసన చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం నాయకులను వారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా ఆర్టీసీ బస్సులు సిటీలో కొరత ఉంది, దీని గురించి ఏం చెప్తారు సార్? సిటీలో చాలా తీవ్రమైన కొరత. జనం ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. స్కీమ్ ఎంత గొప్పగా స్కీమ్ను ప్రారంభించారో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరగలేదు, తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచలేదు. ఇప్పుడు అనేక రూట్లలో బస్సులు లేని పరిస్థితి. ఏ బస్సులు ఎక్కినా కానీ ఉదయం వెళ్తేప్పుడు పిల్లలు, స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఉద్యోగస్తులు ఉదయం చాలా ముందుగా బయలుదేరాలి, చాలా ఆలస్యంగా మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ స్కీము ప్రారంభించడానికి ముందు డిసెంబర్ నాటికి 12-13 లక్షల మంది ప్రయాణికులు సిటీలో ప్రయాణం చేసేది. ఇప్పుడు 24-25 లక్షలకు పెరిగింది. దాదాపు ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది. బస్సులు మాత్రం 2800 అదే సంఖ్య. బస్సులు పెరగకుండా ప్రయాణికులు డబుల్ అయితే దాని పరిస్థితి ఎట్లుంటుంది, ఎంత ఇబ్బంది అవుతుంది? మరి ప్రభుత్వం దీని మీద బస్సుల సంఖ్య పెంచాలి, కొత్తవి కొనాలి. ఇప్పుడు ఆర్టీసీని అధికారులు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మేము కొంటామంటున్నారు. డబ్బులు ఇవ్వకుండా మేమేం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. బస్సులు కొనుగోలు చేసే స్కీమ్ కూడా పెట్టండి, బస్సులు కొనుగోలు చేయండి. 2800 కాదు, దీన్ని రెట్టింపు చేస్తే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిటీకి సరిపోయే పరిస్థితి లేదు. అందుకని వాటి పెంచండి. రెండోది, ఇరుకైన ప్రాంతాలు ఉన్నాయి ఓల్డ్ సిటీ, ఇట్లాంటి ప్రాంతాలకి, అటువంటి ప్రాంతాలకు మినీ బస్సులు కావాలి. మినీ బస్సులు వేయండి. ఆ రకంగా రిమోట్ ఏరియాలు, స్లమ్ ఏరియాలు, కొన్ని అట్లాంటి ఏరియాలకి పెద్ద బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు. వాటిని వేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. వాస్తవంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగాలన్నప్పుడు డెఫినెట్గా దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి. లేదంటే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించలేము, కాలుష్యాన్ని తగ్గించలేము, పరిస్థితి మరింతగా దిగజారే పరిస్థితి వస్తుంది. మహిళల్లో తీవ్రమైన అసంతృప్తి. మాకు అవకాశం ఇచ్చారు కానీ ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితి లేదని ప్రభుత్వమే వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం గమనించి తక్షణమే బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఉద్యోగులు, అటు మహిళలు గంటల తరబడి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు అటు స్టూడెంట్స్ కూడా నగర శివారులో బస్సులు లేవు, కొరత ఉంది. మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 నిమిషం నిబంధనతో వాళ్ళ విద్యార్థులు కూడా టైంకి అందుకోలేని పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది టైంకి వెళ్ళలేకపోతున్నాం అనేది చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితి. కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంత వేలాడుతూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితికి మనకు కనపడుతుంది. మహిళల్లో కూడా ఈరోజు బస్సులోకి ఏ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా కానీ కనీసం నిలబడే పొజిషన్ లేదు. కూర్చోవడం అనేది చాలామంది ఈరోజు వదిలేశారు. కూర్చోవడానికి అవకాశం కాదు, నిలబడే అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదా? బస్సులు కొంటున్నాం అంటున్నారు. ఏమైంది? 7 నెలలు అయిపోయింది. బస్సుల కొనుగోలు ఎక్కడికి మొదలైంది? అసలు దాదాపు కొంటున్నాం అనే దాని కూడా ఏమీ మనకు కనపడుతున్న పరిస్థితి లేదు. జనంలో, మహిళల్లో కూడా ఈరోజు స్కీమ్ ఎంత గొప్ప స్కీమో వ్యతిరేకత కూడా అంతకంటే తీవ్రంగా ఈరోజు పెరుగుతుంది. నాతో పాటు కొంతమంది లీడర్లు ఉన్నారు, మహిళా కార్మికులు. చెప్పండి అమ్మా, ఎట్లా బస్సుల కొరత ఉంది సిటీలో, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మాది వచ్చేసి ముషీరాబాద్ డివిజన్ అండి. అక్కడ ఈ స్కూల్ పిల్లలకైనా, కాలేజీ పిల్లలకైనా, మా మధ్యతరగతి వాళ్ళు జాబ్లోకి వెళ్తాము. ఆ జాబ్లోకి వెళ్ళేటోళ్ళకైనా ఇబ్బందులు చాలా ఉన్నాయి. 20P బస్సు వచ్చేసి 4 ఉన్నాయండి. అది వచ్చేసి కంటోన్మెంట్ డిపో నుండి ఆ ఉన్న 4 బస్సులు కూడా వెళ్తే స్టేషన్కి వెళ్ళిపోతాయి, అక్కడనే ఉంటాయి. మళ్ళీ మధ్యలోనే ఫెయిల్ అయిపోతుంటాయి. చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ 40 వచ్చేసి ముషీరాబాద్ డివిజన్ డిపోది, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎంత ఇబ్బందులు పడుతున్నాం అంటే మార్నింగ్ పూటనే కదా మేము జాబ్లోకి వెళ్ళేదైనా, పిల్లలు స్కూల్కి వెళ్ళేదైనా, కాలేజీలకు వెళ్ళేదైనా చాలా ఇబ్బందులు అవుతాయి. కొత్త బస్సులన్నీ వేయాలని మేము ఇది కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బస్సులు
ఫ్రీ బస్ అనేది ఒకటే ప్రచారంలో అయితే ఫ్రీ బస్సు లేడీస్ ఎక్కువ వెళ్తున్నారు అంటున్నారు. బయటికి పోయే వాళ్ళకైతే బస్సు ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దాంట్లో నిలబడడానికి కూడా ప్లేస్ లేని బస్సులు ఉన్నాయి. అది బస్సులు ఎప్పుడైతే పెంచుతారో అప్పుడే కొంచెం లేడీస్కైనా జెంట్స్కైనా బాగుంటుంది. స్టూడెంట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము టైంకి అందుకోలేకపోతున్నాము, అక్కడ లేటు పోతే అక్కడ రానియరు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బస్సులు పెంచితే బాగుంటుంది అనేది వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ కూడా నిన్న విన్నాం కదా ఒక న్యూస్, ప్రెగ్నెంట్ లేడీ కండక్టర్ సీట్లో కూర్చొని కండక్టర్ సీట్ ఇవ్వమని అడిగినందుకు గొడవలు అయ్యి ఇప్పుడు ఆమెని డిస్మిస్ కూడా చేశారు కదా సార్. నిన్నే జరిగింది ఇది. మొత్తంగా చూసినట్టయితే ఇటు ఆర్టీసీ బస్సులు సంఖ్య పెంచాలి, అటు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సుల సంఖ్య పెంచాలి, అటు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గంటల తరబడి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నా కానీ సరైన టైంకు బస్సు రాకపోవడంతో అటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయించాల్సి వస్తుంది. రద్దీకి అనుగుణంగా పెరుగుతున్న జనాభాకు రద్దీకి అనుగుణంగా కూడా సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ విజయ్తో మాయేష్ టీ న్యూస్ హైదరాబాద్.